ఇవాళ ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు దేశానికి ప్రధాని సందేశం ఇవ్వనున్నారు. కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రావడానికి ముందు ప్రధాని ప్రసంగం ఉండనుంది. దీంతో ప్రధాని ఏం మాట్లాడతారోని దేశం ఆసక్తిగా గమనిస్తోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మోదీ ప్రసంగిస్తారంటూ పీఎంఓ ట్వీట్ చేసింది. ఏ అంశంపై ప్రధాని సందేశం ఇస్తారు, ఏం మాట్లాడతారో మాత్రం పీఎంఓ చెప్పలేదు. 2016 నవంబర్ 8న నోట్ల రద్దుపై తొలిసారి మోదీ ప్రసంగించారు. 2019 మార్చి 12న బాలాకోట్ వైమానిక దాడులపై కూడా ఆయన మాట్లాడారు. 2020 సంవత్సరం మార్చి 24న కరోనా లాక్డౌన్ పై మోదీ ప్రసంగించారు. 2020 సంవత్సరం ఏప్రిల్ 14న లాక్డౌన్ కొనసాగింపుపై మరోసారి సందేశం ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ పై ఈ ఏడాది మే 12న జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం ఉండబోతోంది. దీనిపైనే ఉత్కంఠ కనిపిస్తోంది. జీఎస్టీ 2.0 రేపటి నుంచే అమల్లోకి రాబోతోంది. సామాన్యులపై భారం తగ్గుతుంది అని అందరూ కూడా మాట్లాడుతున్నారు. సామాన్యులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఏ వస్తువుల రేట్లు తగ్గబోతున్నాయని చెప్పి టీవీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కార్లు అన్నిటి మీద కూడా జీఎస్టీ తగ్గుతున్న నేపథ్యంలో కేవలం 2 స్లాబ్లున్నాయి. 5-18%, లగ్జరీ వస్తువులపై 40% విధిస్తున్నారు. సో సామాన్యులకైతే చాలా ఊరటనే చెప్పాలి. సో 2.0 జీఎస్టీ 2.0 అమలు కాగనున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. పీఎంఓ ఈ మేరకు ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ని మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు. PM నరేంద్ర మోదీ విల్ బి అడ్రెస్సింగ్ ద నేషన్ at 5 PM this evening అని చెప్పి పీఎంఓ ఇండియా ఒక ట్వీట్ చేసింది. సో దేశ ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం మాట్లాడతారు, ఏ అంశాలపై ఆయన ప్రసంగిస్తారు అని చెప్పి. సో ఆయన ప్రసంగంపై ఉత్కంఠ కనిపిస్తోంది.